వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి ఈ నెల 13వ తారీఖు అయితే ఈ మత్స్యకారులు 9 మంది మత్స్యకారులు ఒక బోట్లో అయితే వేటకైతే వెళ్ళడం అయితే జరిగింది. అయితే 2 రోజుల క్రితం అయితే మటుకి ఆ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్ళడం, అయితే బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అక్కడ లోకల్ పోలీసులకు అప్పచెప్పడం అయితే జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు భార్యలు అయితే మటుకి లబోదిబోమంటూ వాళ్ళ భర్తలు ఎప్పుడైతే వస్తారో మా వద్దకు ఎప్పుడు వస్తారో అని చెప్పి చాలా దీనంగా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అయితే మటుకి వాళ్ళకి మంచి భరోసా అయితే ఇస్తుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం తలుచుకొని అతి తొందరగా ఈ మత్స్యకారులందరినీ విశాఖకు రప్పించే విధంగా అయితే ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే అభ్యర్థిస్తున్నారు. అయితే ఈ మత్స్యకారుల తాలూకా భార్యలు ఏమంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖ సముద్రం తీరం వద్ద నుంచి వెళ్ళి వేటకు వెళ్ళిన మత్స్యకారులు 9 మంది మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళకి చెక్కడం, వాళ్ళు అరెస్ట్ చేయడం, అంటే వాళ్ళు ఏరియాలోకి రావడంతో మొత్తం ఆ కోస్ట్ గార్డ్, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ బోట్ను కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ బోట్ ఓనరు ఈ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఆ ప్రాంతం సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి, మీ బోటు ఎప్పుడు వెళ్ళింది, ఎంతమంది వెళ్ళారు? సార్ 13వ తారీఖు తెల్లవారి 4 గంటలకు బయలుదేరింది సార్ వైజాగ్ పోర్ట్ నుండి. 3 డేస్ కంటిన్యూ జర్నీ చేసి 3 డేస్ వరకు ఫోన్ అందుబాటులో ఉన్నాయి సార్. 3 డేస్ తర్వాత కమ్యూనికేషన్ ఇద్దరికి కట్ అయింది సార్. తీరా చూస్తే 22వ తారీఖు తెల్లవారుజామున అన్నీ 1 అనే 7:35 బోటు పట్టుబడిందని సహచర బోటు ద్వారాగా మనకు తెలియగానే మనం యూనియన్ ఆఫీస్లోనూ జేడీ ఆఫీస్లోనూ కంప్లైంట్ చేసాం సార్. చేస్తే తర్వాత ఎమ్మెల్యే గారికి తర్వాత భరత్ గారికి కూడా వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పటికి మాగ్లా పోర్టు సరిహద్దుల్లో మన బోటు అక్కడ బంగ్లాదేశ్ పోర్టుకి దొరికినట్టు మనకి సమాచారం వచ్చింది. ఎంతమంది ఉన్నారండి? మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు పేర్లు? 9 మంది కుటుంబాలు ఉన్నాయి సార్. 9 మంది మత్స్యకారులు. వాళ్ళ గ్రామం ప్రెసిడెంట్ గారికే తెలుసు. ఒకసారి ప్రెసిడెంట్ సార్ చెప్పండి, మీ ప్రాంతవాసులు ఎంతమంది ఉన్నారు ఇందులో, ఏంటి మీరు ఏ ఊరు? మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండాజపల్లి గ్రామ సర్పంచ్ అండి నేను. మా గ్రామం నుంచి మత్స్యకారులు 6 వెళ్ళారండి. అందులో మారుపిల్లి చిన్నప్పన్న డ్రైవరు, ఇంకా ఒక మారుపిల్లి రమేష్, ఇంకొక మారుపిల్లి మరొక చిన్నప్పన్న, అలాగే సూరాడు అప్పలకొండ, మళ్ళీ మారుపిల్లి ప్రవీణు. మా గ్రామం నుంచి 6. అలాగే విజయనగరం జిల్లా పోస్పేట మండలం తిప్పలవలస గ్రామం నుంచి 2 వచ్చారు. అందులో ఒకరు నక్క రమణ, ఇంకొకరు వాసుపల్లి సింహాద్రి సీతయ్య. అలాగే పోస్పేట మండలం చింతపల్లి గ్రామం నుంచి ఇంకొకరండి, వాళ్ళు మైలుపల్లి అప్పన్న. ఈ 9 మంది కలిపి వేటకి వెళ్ళారు. మాకు 22వ తేదీన ఉదయాన్న 2 గంటలకు ఫోన్ ద్వారా మా వాళ్ళు ఫోన్ చేసి ఇలాగా బంగ్లాదేశ్ బోర్డర్లో మన వాళ్ళు బోటు చిక్కుకుపోయిందని చెప్పేసి విషయం తెలిసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1110 కాల్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎంఆర్ఓ గారికి చెప్పాం, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, నెక్స్ట్ టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లిమల్లి టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ గారికి కూడా చెప్పాం. విషయం తెలిసిన వెంటనే అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులైనా అయితేనేమి చాలా తొందరగా స్పందించి ఆ రోజు మొత్తం అన్ని విధాలుగా కేంద్ర మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ విషయాన్ని చాలా వేగంగా పూర్తిగా బాగా రెస్పాండ్ అయ్యే టైంకి, అలాగే నిన్న కూడా మా నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ అయిన కర్రోత్ బంగారాజు గారు, వీళ్ళందరూ మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడి, అధికారులు కూడా వచ్చి పోస్పేట ఎంఆర్ఓ గారు, అలాగే భోగాపురం ఎంఆర్ఓ గారు, విజయనగరం ఆర్డీఓ మేడం గారు కూడా వచ్చి, అలాగే భోగాపురం ఎఫ్టీఓ గారు, విశాఖపట్నం జేడీ గారు, వీళ్ళందరూ మొత్తం ఇక్కడ కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. కుటుంబాలకు ఒక ధైర్యం అనేది ఇవ్వడం జరిగింది. కుటుంబాల ధైర్యం అనేది ఈరోజు ఇచ్చే అంత బాగుంది మాకు. అంత కాకపోతే ఒకటి ఏంటంటే, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా యువకులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలు సార్. ఇంకొకరు ఒక అమ్మాయి ఉంది, సూరాడు అప్పలకొండ భార్య అయితే ప్రెగ్నెంట్ అమ్మాయి,
7 నెలలు ప్రెగ్నెంట్ అమ్మాయి పాపం నిన్నటి నుండి ఏడుస్తూనే ఉంది. అమ్మాయి బీపీ పెరిగిపోతే ఎక్కడ ఇదవుద్దేమోనని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మేము స్థానిక ఎంఆర్ఓ గారు కూడా వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకు ఏటవదమ్మా మేము ఉన్నాం, అన్ని విధాలుగా మీకు సహకరిస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. అలాగే బోటు ఓనరు వీళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు సార్. ఇంతటి చక్కటి మాకు వీళ్ళు ఇచ్చే ధైర్యం చాలా బాగుంది. ఇంకా ఇదే స్ఫూర్తిని మా వాళ్ళని ఇంకా తొందరగా రిలీజ్ చేసి బంగ్లాదేశ్ నుండి వీలైనంత తొందరగా మాకు అప్పచెప్తే మాకు అదే చాలు సార్. ప్రభుత్వాన్ని మేము అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు మా తండ్రులు ఎక్కడ మా నాన్నలు ఎక్కడ అని చెప్పేసి స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు అడుగుతున్నారు సార్. దానికి సమాధానం మేమేం చెప్పలేని పరిస్థితులు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మా మత్స్యకార జీవితాల్లోని ఇలా సముద్ర ప్రాంతాల్లోనే మాకు ఇలాగ జరగడం వల్ల చాలా దురదృష్టకరం. మాకు ఇలా ఎక్కడికెక్కడ పల్లెటూరు గ్రామాల్లో జెట్టీలు పెట్టి అక్కడ జీవనోపాధి కల్పించి అలా ఉండేటట్లుగా ఉంటే మాకు కూడా వలసలు వెళ్ళే అవసరం అనేది ఉండదు. ఈ మత్స్యకారులు ప్రతి గ్రామం నుంచి కూడా మంగళూరు అని, యారావాల్ అని, గుజరాత్ అని, ఒరిస్సా అని, విశాఖపట్నం, కాకినాడ ఇలాగ అనేక గ్రామాలు అనేక రాష్ట్రాల్లోకి మా వాళ్ళు మత్స్యకారులు అందరూ వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ వలస రాగాలంటే జెట్టీలు నిర్మించి మాకు మా గ్రామాల స్థాయిలో చుట్టుపక్కల ఉన్న కంపెనీలలోనే మత్స్యకారులు ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మా ఫైనల్గా ఎవరైతే ఈ బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారులు ఉన్నారు వాళ్ళని మరింత కేంద్ర ప్రభుత్వం అలాగే స్టేట్ ప్రభుత్వం అన్నీ ఒకటి చేసి కూటమి ప్రభుత్వం దీని మీద ఒక చర్య చేసి వాళ్ళని వీలైనంత తొందరగా మనం తీసుకొచ్చి మాకు అప్పచెప్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్ మీ మీడియా ద్వారా. ఇది బంగ్లాదేశ్లో చిక్కుకున్న ఈ మత్స్యకారులు 9 మంది ప్రభుత్వం చొరవ చూపి ఇమీడియట్గా తీసుకొస్తే వాళ్ళ కుటుంబాల్లో ఆనందం అయితే మనం చూడొచ్చు. నిజంగా పాపం వాళ్ళు బిక్కుబిక్కుమంటూ భర్తలు ఎప్పుడు వస్తారో అని చెప్పి భార్యలు అలాగే పిల్లలు తండ్రులు ఎప్పుడు వస్తారని చెప్పి పిల్లలు అయితే ఎంతో ఆత్రంగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఈ మత్స్యకారులకు సంబంధించి. రండి. విశాఖ సముద్రం తీరం వద్ద నుంచి వెళ్ళిన మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేయడంతో నిజంగా ఈ ప్రక్రియ మొత్తం అంతా ప్రభుత్వం నుంచి అయితే సాగుతుంది. ఎంత తొందరగా వాళ్ళని తీసుకొచ్చి ఎంత తొందరగా వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పాలని చెప్పి రెవెన్యూ సిబ్బంది మొత్తం అంతా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనతో పాటు ఆ ఏరియాకి సంబంధించి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించి తహసీల్దార్ మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఎక్కడ మీ పేరు, ఎక్కడ తహసీల్దార్ మీరు? నేను భోగాపురం తహసీల్దార్ అండి. మా మండలం నుండి భోగాపురం మండలం నుండి కొండరాజుపాలెం నుంచి 6 మత్స్యకారులు వేటకెళ్ళారండి సముద్రం పైకి 13వ తేదీన. అది 22వ తేదీ ఉదయం మాకు తెలిసింది. మధ్యాహ్నానికి డీటెయిల్స్ అన్నీ సంపాదించి అవన్నీ తీసుకుని పై అధికారులకి చెప్పామండి. నేను ఉదయం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు, మీ మత్స్యకార సంఘాలకి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఈ బాధిత కుటుంబాలతో మాట్లాడారండి. వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుండి భరోసా ఇస్తున్నాం. మేము కూడా వాళ్ళ ధైర్యం నింపడానికి ప్రయత్నించాము. సార్ మేడం, మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుందా? వాళ్ళు ఎంత త్వరగా వస్తారు, అసలు ఏంటి అసలు? అది పై అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం అండి. మేము మా స్థాయిలో మేము చేయవలసిందంతా చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలి ఇన్ఫర్మేషన్? అది వాళ్ళు పంపిస్తారండి. మా పై స్థాయి అధికారులు పంపిస్తారు. అంటే మీ ఏరియాలో ఎంతమంది ఉన్నారు మేడం? మా ఏరియా నుండి 6 అండి. 6 మత్స్యకారులు వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ ఉంటుంటారు, టెంపరీగా ఇక్కడ ఉంటారు, కానీ శాశ్వత నివాసం అయితే కొండరాజుపాలెం అండి. సార్ చెప్పండి, ఇక్కడ ఏ ఏరియా, మీ ఏరియా నుంచి ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు? మీ పేరు? సో నా పేరు ఎన్వి రమణ అండి. తహసీల్దార్ పోస్ట్పాట్రేగా పనిచేస్తున్నాను. మా ఏరియా అంటే పోస్ట్పాట్రేగ మండలం నుంచి తిప్పవలస నుంచి ఒక 2, అలాగే ఈరోజే తెలిసింది చింతపల్లి గ్రామం నుంచి వేరొకరు బంగ్లాదేశ్ వెళ్ళి చేపల వేటకెళ్ళి చిక్కుకుపోయారని కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసి అక్కడ పోలీస్కి అప్పచెప్పారు. దాని మీద వెంటనే మేము 22 రాత్రి ఈ వివరాలన్నీ సేకరించి మనం పై అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి ద్వారా మన స్టేట్ కమిషనర్ గారు కూడా తెలియజేశాము. దాని మీద వాళ్ళ చర్యలు ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి. దీని మీద నిన్న వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా బాధపడుతున్నారనే ఉద్దేశంతో నిన్న గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు అలాగే భోగాపురం తహసీల్దార్ గారు నేను ఈ మన ఫిష్ అండ్ హార్బర్ బిల్డింగ్కి వచ్చి వీళ్ళందరినీ
ఎంపీ గారు ఏంటి, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే బంగారాజు గారు, మేమందరం వచ్చి వాళ్ళకి ఒక హామీని, ఒక భరోసాని, ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళిపోయిన వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, మన స్టేట్లో లేరు, వాళ్ళు విడిపించే ప్రయత్నం అయితే గవర్నమెంట్ ముమ్మరంగా ఆ రోజు నుంచే ప్రారంభించింది. దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు తిరిగి క్షేమంగా వస్తారు. అంతవరకు మీరు ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండండి అని అందరూ హామీ ఇస్తూ, అలాగే మేము మా బాధ్యత ప్రకారంగా వాళ్ళ ఇళ్ళకు వచ్చి వాళ్ళని పరామర్శ చేసి వాళ్ళలోని ధైర్యాన్ని నింపడానికి మేము ప్రత్యేకంగా ప్రతి వారం కూడా రావాలనే ఉద్దేశంతో మేము పెట్టుకొని ఈరోజు కూడా నిన్న వచ్చి చెప్పాము, ఈరోజు కూడా వచ్చి వాళ్ళకి చెప్తున్నాము. అలాగే మా కాంటాక్ట్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మాకు తెలియజేస్తే ఆ లోటుని మేము కొంత భర్తీ చేయడానికి, వాళ్ళకున్న లోటుని మేము పూర్తిగా భర్తీ చేయలేనప్పటికీ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే అది భర్తీ చేయడానికని హామీ ఇవ్వడానికని వచ్చాము. అదేవిధంగా వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు ఇప్పటికీ ప్రస్తుతానికి. అది ఎన్ని రోజులు పడుతుందో అనేది పై అధికారుల దృష్టిలో మేము ప్రతిరోజు రిమైండ్ చేస్తాము. ఈ విషయం మీద వాళ్ళని భరోసా ఇవ్వడానికనే మేము వచ్చి ఈ విషయాన్ని మీకు తెలియజేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ తీరం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి దొరకడం, వాళ్ళ కోస్ట్ గార్డు, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు వాళ్ళని అరెస్ట్ చేయడం, మొత్తం మీద విశాఖ సముద్ర తీరం వద్ద నుంచి అయితే 9 మంది మత్స్యకారులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఆ మత్స్యకారులు అరెస్ట్ అవడంతో వాళ్ళ కుటుంబీకులు, మహిళలు, వాళ్ళ భార్యలు ఇంటి వద్ద ఉండి బిక్కుబిక్కుమంటూ వాళ్ళ భర్తలు ఎప్పుడు వస్తారని చెప్పి ఆతృతగా ఎదురైతే చూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే బంగ్లాదేశ్ నుంచి ఆ చెర నుంచి మా భర్తలను విడిపించి తొందరగా మా వద్దకు పంపించాలని చెప్పి వీళ్ళు ఎంతో కోటి ఆశలతో ఎదురైతే చూస్తున్నారు. మనతో పాటు ఈ మత్స్యకారుల తాలూకా మహిళలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ భర్తలు రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏం పేరు మీ పేరు? మార్పిల్ చిన్నప్పని సార్, డ్రైవర్ ఇతనే. ఏటకి వెళ్ళారు సార్. ఏటకి వెళ్తే ఇగో శనివారం సాయంకాలం వరకు ఫోన్ అయింది సార్. ఫోన్ అవి ఏటలోకి వెళ్ళిపోతున్నాం, పిల్లలు జాగ్రత్త అని చెప్పారు సార్. మరి ఫోన్ అవ్వలేదు. అవ్వకపోతే ఇలా జరిగిందనేసి గుమస్తా వచ్చి చెప్పారు సార్. ఆధార్ కార్డులు ఇవ్వండి పిన్ని, ఇలా జరిగిందని బాబియాలకి అనేసి ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత అన్ని బాగా ఎప్పుడు జరిగిందమ్మా? ఎప్పుడు తెలిసింది అసలు బంగ్లాదేశ్ వాళ్ళు అరెస్ట్ చేశారు కోస్ట్ గార్డ్ వాళ్ళు అని చెప్పి? బుధవారం తెల్లవారు 10:30కి తెలిసింది సార్. బుధవారం 10:30 మాకు తెలియతోటికి సగం అక్కడ ఓనర్ గారు అన్నీ చేశారు సార్. మిగతా వాళ్ళందరూ బాగా సేకరించారు సార్. ప్రతి ఒక్కరు ఇది రావాల్సిన అందరూ వచ్చారు, బాగా చేశారు. వీలైనంత త్వరగా తీసుకొస్తామమ్మని కూడా చెప్పారు. అది చేయలేదు, ఫోన్లో అవ్వలేదు సార్. చేస్తున్నాం కానీ చెల్లెలు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అది మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం కానీ ఫోన్లు అవ్వట్లేదు సార్ అసలు. అది ఏం కోరుతాం, మా మనుషుల్ని మాకు తీసుకురమ్మని కోరుతున్నాం సార్. అది తొందరగా ఎంత వీలైనంత తొందరగా తీసుకురమ్మని కోరుకుంటున్నాం సార్. అది వాళ్ళు తెస్తేనే మేము తిన్నట్టు, లేకపోతే లేనట్టు సార్. అది 10 రోజులు, నెల రోజులు నీటిలో ఉన్న వాళ్ళు వచ్చినంత వరకు మేము అప్పులు చేసుకొని తినడమే సార్. అది ఇప్పుడు వాళ్ళు వస్తేనే మాకు ఏదనేది భరోసా. అది అమ్మా చెప్పండి, ఏం పేరు మీ ఆయన పేరు? ఆయన కదండి మా అబ్బాయి అండి, రమేష్ అండి. రమేష్ మరి మాకు బాగలేదండి. మా ఆయన అటు ఆపరేషన్, నాకు చూస్తే ఇవన్నీ నాగేస్తున్నాయండి. ఇవన్నీ నాకు బాగలేదు. బాబు వెళ్ళి తెస్తేనే తింటాము, నాపోతలేదు. అతను తేడము మా ఇండిషన్లకి, మా మందులకి, వాటికి, మా తిన్నాకి. మరి ఆ 4 అబ్బాయిలు పుట్టారు కానీ 3 అబ్బాయిలు నన్ను చూడట్లేదు మమ్మల్ని. ఒక్క అబ్బాయి మమ్మల్ని చూస్తున్నారు. రమేష్ అండి, రమేష్ మా బాబు పేరు. ఇంటి పేరు మారుపిల్లి రమేష్. మరి ఆ బాబు తేవాలి, మేము తినాలా. ఆ ముసలోడు నేనే ఉన్నాము. ఆటు ప్రాబ్లం అతనికి. నాకు చూస్తే బాగలేదు, ఈ నడుము అన్నీ నాగేస్తున్నాయి. లేదండి, ఇంకా అబ్బాయి రమేష్కి పెళ్లి కాలేదండి. ఇంకా పెళ్లి కాలేదు. పిల్లని అడగం పెళ్లి సంవత్సరం అనుకున్నాము, ఈ సంవత్సరం అనుకున్నాము. మరి ఇలా జరిగింది. మరి ఏం చేస్తాం? మరి ఆ బాబు తేవాలి, మేము తినాలా. మా కూలికి వెళ్ళేవాళ్ళం కాదు, నాయలకి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ ముసలోడు చూస్తే అలాగున్నాడు, నేను చూస్తే ఇలాగున్నాను. ఎంత తొందరగా మా బాబులు వస్తే మాకు అంత వీలు అవుతుంది. మరి వాళ్ళు కష్టపడితే వాళ్ళు మేము తినాలా. మరి మాకు ఎలా వస్తుంది సార్? రాదు. మరి మేము ఇంతే నేను చెప్పగలుగుతాను. మరి నేను చెప్పలేను సార్. మైలిపిల్లి సూర్యుడమ్మ. హస్బెండ్ పేరు అప్పన్న, మైలిపిల్లి అప్పన్న. నాకు తెలియడమే నిన్న తెల్లవారు ఉదయమే 7:30 తెలిసింది అంతే. మరి అలాగనే మనకు అసలు తెలియట్లేదు. ఇలాగ ఫోన్లు చేస్తే ప్రతి వాళ్ళకు ఫోన్లు చేస్తే నాకు తెలియదమ్మా, ఇలా పలానా పేర్లు వచ్చి 8 పేర్లు వచ్చా, 9 పేర్లు రాలేదు. ఇంతే ఆయన నంబర్ నాకు ఆడ ఉందో, ఇంకో కలసి నంబర్ కూడా నా దగ్గర ఉందో. వాళ్ళు వెళ్తాడు ఫోన్లో మాటలు కూడా నాతో ఆడాలి. ఆడేసి వెళ్ళాలో బుధవారం నైట్ తీసాలి కదా. మాట్లాడేసి అంతే. సరే నేను వెళ్ళిపోతున్నాను, డీప్కి వెళ్ళిపోతానమ్మా, మరి ఫోన్లు అవ్వు,
ఇక్కడ డ్రైవర్ చేయకమ్మ అని అన్నాడు మా ఆయన. నేను చేయలేదు, మా ఆయనే చేశాడు ఫోను. చేసి మాట్లాడాను. అమ్మా సరే నేను వెళ్ళిపోతున్నా, మరి అవనాకు అవదమ్మా, మరి చూడండి భద్రముండు, బాగానే దాని నువ్వు ఎవరో బాగుంది ఎవరోజు బాగోదు మాకు, దాన్ని బట్టి మరి కష్టాల మంచి ఎలాగైనా ఉంటుంది అని అనేసి వెళ్ళిపోన్నాడు అతను. వెళ్ళిపోయి నాకు తెలియగల నాకు షాక్ అయిపోయినాను ఇలాగని. మరి అంటున్నా ఈవిడ ఫోన్ చేస్తే పలానా దగ్గర ఎక్కడున్నావమ్మా అని అంతే, పలానా దగ్గర ఉన్నాను రాయమ్మ నేను అడ్రస్ చెప్తానంతే. ఈవిడ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అడ్రస్లు ఇచ్చింది. మరి అంతే తెలిసి మరి అతని కోసం మేము ఎన్నో బాధలు కూడా పడుతున్నాము. మరి అతను ఏం పరిస్థితి మాకు లేదు. మరి అతను తెచ్చితే కొద్ది మేము తింటాము, అంతకని అప్పులే ఓడుకుంటాము. మరి అలాగ ఉందండి మాది, ఇంతవరకు తెలుసు మాకు. ఎవరు వెళ్ళారు? ఎవరు? ఏం పేరు? హాస్పిటల్ చేతయ్య, హాస్పిటల్ చేతయ్య. ఏం చెప్తారు? మాకు తొందరగా తేడమే కావాలమ్మా, మేమేటి కోరుకుంటామండి. మాకు ఎంత కావాలో వచ్చేస్తే అంత మంచిది. చిన్నపిల్లలండి, 2 పిల్లలండి, మాకు ఎవరు లేరు. ఆ బాబు తెస్తే తిన్నట్టుగా లేకపోతే ఉన్నట్టు. మాది తిప్పల వలస, తిప్ప పాసిపేట దగ్గర. ఆ బాబు తెస్తే తిన్నట్టు లేకపోతే లేదు. మేము ఇక్కడ అద్దెలు కట్టుకొని పిల్లల ఫీజులు కట్టుకొని అన్ని చెయ్యాలంటే ఆ బాబు వస్తే కానీ మాకు ఇది అవ్వదు. అది తొందరగా తెస్తే మాకు అసలు మంచిదండి. అన్ని తొందరగా తెస్తామని చెప్పారండి. మీకు ఏం భయం లేదమ్మా, 2-3 నెలలు పట్టినా సరే త్వరగా తెస్తాము, అన్ని మాట్లాడుతున్నామని చెప్పారండి. తెస్తానన్నారు. పిల్లలు జడిసిపోతున్నారు, చిన్న పిల్లలు కదా. అదండి. ఏం పేరమ్మా నీ పేరు? ఏం పేరు? ధనం. మీ నాన్న ఎప్పుడు వెళ్ళారు ఇంటి దగ్గర నుంచి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాన్న వస్తారు, ఎందుకు రారు? కాదు 2 రోజులు లేట్ అవుద్ది, అంతే కదా తల్లి? అంతేనా? నాన్న వచ్చేయాలి మీకు ఇంటికి, అంతేనా? వస్తుందమ్మా, వస్తారు. ఏడుకో, అమ్మ ఉంది కదా నీకు, నాన్న వచ్చేస్తారు. ఏమడుగుతావు చెప్పు, గవర్నమెంట్ ఏమడుతుంది, సీఎం ఏమడుగుతావు చెప్పు. తొందరగా నాన్న తొందరగా తెచ్చేయాలి. అమ్మా ఎవరు వెళ్ళారు? ఎవరు? మా అబ్బాయి వెళ్ళాడండి. ఏం పేరు? ప్రవీణ్, మార్కులు ప్రవీణ్ మా అబ్బాయి. వంటకోడి నా కొడుకు, నాకు 2 పాపలండి. మా పెద్ద పాపకి డెలివరీ అయింది, పెద్ద ఆపరేషన్లు 2 ఆపరేషన్లు అన్నాయండి. మా అబ్బాయి తెస్తే మేము తిన్నట్టే నాపో తిన్నట్టండి. మాకు ఎవరు లేరని పోవచ్చిన 2 కొడుకు. ఇంకా మా చిన్న పాప ఇంకా పెళ్ళి అవ్వలేదు. మా చదివించడానికి కూడా అంత సాహస లేదండి మాకు. ఉన్నోడు వండుకోడండి. మా పాపకి మళ్ళీ 2 పాపలు పుట్టారండి. మా పెద్ద పాపకి ఆడ తెస్తే మేము తింటాము, ఆడ వచ్చిన వరకు అంతవరకు ఆగడమే అంతేనండి. నాకు ఒంట్లో కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నానమ్మా, బోటుకు జాగ్రత్త అమ్మ, నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ. నా చూస్తే నాకు ఒంట్లో బాగోదండి, బుర్ర తిరిగేసి ఎక్కడ పెడితే అక్కడ పడిపోతాను. నేను మనిషిని అయితే ఇలాగ ఉన్నాను కానీ ఒంట్లో బాగోదు నాకు. ఎవరైనా ఏదైనా ఆందోళన కబుర్లు చెప్పినా ఏమేమి చెప్పినా ఆటో టేకనా నాకు వచ్చేస్తుందండి. అలాగని జాగ్రత్త అమ్మని చెప్పేసి మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు. బుధవారం నాడు మరి ఇంకా చేతి మరి ఫోన్లు అవలేదండి. అదే బుధవారం మళ్ళీ కబురు తెలిసిందండి. మళ్ళీ బోటు కనిపించలేదు, మీ అబ్బాయిదే ఆధార్ కార్డు పంపించండి అండి మా మరిది గారు చెప్పారండి. మా మరిది గారు చెప్తే ఆవిడ వెంటనే ఆధార్ కార్డు ఆన్లైన్లో పంపించామండి. పంపిస్తే ఇలాగ మరి ఓనర్ గారు అన్నీ చేస్తున్నామమ్మ అంటే ఫోన్లు చేస్తే చడాలు ఊని ఆఫీస్కి వెళ్ళామండి. ఊని ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏటీఎం కార్డు అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు లేరండి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ బుక్ అయ్యేది మళ్ళీ వచ్చామండి. అక్కడ ఎవరు లేరండి. అక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళేసి ఇంటికి వెళ్ళేసి ఇలాగ వచ్చేసాం. మళ్ళీ 6 గంటలకి ఊని ఆఫీస్కి రాయమ్మని అంటే మా ఊరు ప్రెసిడెంట్ ఫోన్ చేశారండి. మా ఊరు ప్రెసిడెంట్ కూడా అందరిని మా ఊరిలో అందరిని ప్రెసిడెంట్లు అందరిని తీసుకొని ఊని ఆఫీస్కి నిన్న వచ్చారండి. మేడం గారు అందరూ వచ్చి మీ పిల్లలకి ఏం అవ్వదండి, మీ అబ్బాయికి ఏం అవ్వదండి, తీసుకొస్తామండి అనేసి చెప్పారండి. ఇప్పుడు అతను వస్తే మేము తిన్నట్టు నాపోతున్నట్టు అండి. ఇంటి అతను కూడా 8,000 9,000 ఇంటదులండి. నా కొడుకు అంతలో వస్తే అంతలో మా పాపకు కూడా బాగోలేదు. నాకు ఎవరు తెలిసింది, గుట్లు అవన్నీ పేలిపోయినట్టుగా అయిపోయాయండి. నా పిల్ల కూడా అన్నం అసలు తినట్లేదండి. నా కొడుకు నుంచి అంతేనండి, అంతవరకేనండి. నా కొడుకు ముందు బేగ వచ్చే వాళ్ళని మేము కోరుకుంటున్నామండి. మాకు ఏడు తప్పుదాన్ని మాకు వద్దండి, నా కొడుకు మాకు కావాలండి, మీకు అర్జెంటుగా తెచ్చేవండి అంతేండి. అంతవరకు కోరుకుంటాం, మేము ఏటు కోరుకుంటామండి. ఏదైనా మేడం కూడా మాకు ధైర్యం చెప్పిందండి, నేను ఉన్నానమ్మా, మీకేం పర్వాలేదు, ఇబ్బంది లేదు అనేసి మేడమ్మ అందరూ సార్లు అందరూ చెప్పారండి. అంతేనండి.
ఎవరమ్మా ఎవరు వెళ్ళారు? మా అబ్బాయి అండి సూరాడు అప్పలకొండ. ఏం చెప్పారు? మా అబ్బాయి ఆటకెళ్ళిపోయేటప్పుడు అమ్మ నేను వెళ్ళిపోతున్నాను మరి ఫోన్లు అయ్యావు, మా ఫోన్లు అయ్యావు, నువ్వు బాగా ఉండమ్మా, మీ కోడలు బాగా చూసుకోయమ్మా అనేసి చెప్పాడు. కడుపుతాడు ఉందండి, నీళ్ళు పోసుకుంది 7వ నెల. ఇప్పుడు ఈ అమ్మాయి తినకంటుంది అన్నమయ్యని తినట్లేదు, ఏడ్చుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఉన్నాను అక్కడ బాగా చెప్పినా సరే ఆయనకి అంతుంది, ఏడ్చుకొని ఏమంటుంది అలాగాను ఏడ్చుకొని ఉంటే అమ్మ పని వస్తారు అని ఎన్నో సరే ఆకంతుంది ఏడిపి. ఎంతమంది వచ్చి చెప్పినానా మా అబ్బాయిని బేగి తీసుకొచ్చి అండి మేము కోరుకుంటున్నాము చెప్పారు, బేగి తీసుకొచ్చేస్తామమ్మా అని చెప్పారు ప్రభుత్వం. ఏం పేరు? మా ఆయన గారి పేరు మారుపల్లి చిన్నప్పనండి. బుధవారం నైట్ వెళ్ళారండి, తెల్లవారితే లక్షవారం సోమవారం వరకు ఫోన్లు అయ్యాయి. సోమవారం ఫోన్ చేశారు, ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు జాగ్రత్త అని అనేసి అని చెప్పారండి. పాప 8th క్లాస్ అండి, బాబు 5th క్లాసు. వాళ్ళు తెస్తేనే మేము బ్రతకాలండి. అతను ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనుకుంటున్నాం మేము. మేము ఉండేది ఇక్కడ శివానంద స్కూల్ దగ్గర మేము ఉండేది. అధికారులు వచ్చారండి, మేడం చెప్పారు మా తొందరగా మీకు తీసుకొచ్చే ఏర్పాట్లు మేము చేస్తాము, మీ వాళ్ళు మీకు తొందరగా వచ్చే బాధ్యత మాది అనేసి మాకు ధైర్యం చెప్పారు. వాళ్ళు రూపాయి 10 రూపాయలు మాకు తెస్తేనే వాళ్ళ మీద మేము ఆధారపడి ఉంటాం. మాకు వాళ్ళే ధైర్యం అండి, వాళ్ళు వస్తేనే మాకు ఏదైనా జరుగుతుంది. వాళ్ళు తొందరగా వచ్చేలాగా మేము కోరుకుంటాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ మొత్తం ఈ మత్స్యకారులను ఎవరైతే ఈ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్లారో అప్పటి నుంచి ఈ మహిళలు భర్తల కోసం, అలాగే తల్లులు కొడుకుల కోసం, అలాగే కొండంత ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. చాలా గుండె నిండా బాధతో వాళ్ళు ఎంత తొందరగా వస్తారో అంత మంచిదని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. నిజంగా కోస్ట్ గార్డ్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత దీనికంతా పెద్ద ప్రాసెస్ అయితే నడుస్తుంటూ ఉంటుంది. మొత్తం భారత ప్రభుత్వం చొరవ తీసుకొని బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చడానికి ప్రాసెస్ అయితే అవుతుంది. మొత్తం ప్రాసెస్ అయితే జరుగుతుంది. మొత్తం ఎక్కడికక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఎంఆర్ఓలు అయితే పూనుకొని మొత్తం పై ఆఫీసర్కి అయితే తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళంతా కొండంత ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మా భర్తలు తిరిగి ఇంటికి వస్తారా ఎప్పుడు అని చెప్పి ఆనందంతో ఎదురు చూస్తున్నారు. అంటే వీళ్ళకి ఒక బాధ, ఒక రకమైన బాధ, ఎప్పుడుకి వస్తారో, వాళ్ళని ఏం చేస్తారో, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో, ఏం తింటారో అన్న బాధతో అయితే ఉన్నారు. అయితే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి ఈ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళడం, వాళ్ళు కోస్ట్ గార్డ్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని తీసుకెళ్ళడం అయితే ప్రాసెస్ అయితే జరిగింది. అప్పటి నుంచి తెలిసిన దగ్గర నుంచి వీళ్ళంతా బాధ తత్వంతో మొత్తం అంతా వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా భారత ప్రభుత్వం అతి తొందరలోనే పూనుకొని వీళ్ళందరినీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మళ్ళీ తిరిగి ఈ కుటుంబాలకైతే చేరాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.